సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవరెడ్డి గారు. నమస్తే అండి. మాధవరెడ్డి గారు, గత 5-6 సంవత్సరాల నుంచి ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రీ అనేది బాగా పెరిగిపోయింది. అవునండి. ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇటు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కానివ్వండి, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కూడా విపరీతంగా గ్రో అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ రంగంలోకి వచ్చి ఈ రంగంలో ఎవరైనా స్థిరపడాలి, ఈ రంగాన్ని వాళ్ళ కెరీర్ గా మార్చుకోవాలి అంటే ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయిపోయి ఐటీ ఇండస్ట్రీ వైపు వెళ్ళలేని వాళ్ళు, ఎంసీఏ ఎంబీఏ కంప్లీట్ అయిపోయి ఐటీ ఇండస్ట్రీ వైపు వెళ్ళలేక ఇటువంటి ఇండస్ట్రీలోకి వచ్చి ఒక వెల్త్ మేనేజర్స్ గా సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఈ ఇండస్ట్రీలో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అసలు? సో ఇప్పుడు ఇంత ఐటీలో ఇంత అప్స్ అండ్ డౌన్స్ చూసిన తర్వాత ఈ కెరియర్ లో షార్ట్ కూడానండి కెరియర్ అనేది మీరు గమనించే ఉంటారు. ఐటీ అనేది మనకి ఏంటంటే తొందరగానే స్టార్ట్ అవుతుంది కానీ బట్ 40-45 ఇయర్స్ వచ్చేటప్పటికి ఒక రకమైన డ్రాప్ డౌన్ కనిపిస్తుంది. కొంచెం ఇంకా అక్కడ నుంచి ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి 45 ఇయర్స్ రాగానే. సో ఇది అందరూ కూడా ఈ సైకిల్ ని గమనించారు. ఇది కాకుండా ఏదైనా స్టేబుల్ గా ఉంటే బాగుంటుంది. మరీ ఇంత అంటే ఇప్పుడు దీంట్లో కూడా ఎట్లా అయిపోయిందంటే ఎవ్రీ 3 ఇయర్స్ కి అప్గ్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది ఐటీలో. సో కొత్త కొత్తవన్నీ వస్తూ ఉన్నాయి. సో దాని తగ్గట్టుగా వీళ్ళు మారాల్సి వస్తుంది, వాళ్ళు మళ్ళీ అప్గ్రేడ్ అవ్వాల్సి వస్తుంది. సో అప్ అండ్ డౌన్ బాగా జరుగుతుంది ఇండస్ట్రీలో. ఇప్పుడు యాంథ్రోఫిక్ కానీ లేకపోతే ఇలాంటి ఏఐ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివన్నీ చూసిన తర్వాత చాలా మంది ఏంటంటే మిగతా ఏ కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు అప్పుడంతా కూడా ఒక యుఫోరియా లాగా అందరూ కూడా ప్రతి ఒక్కరు అంటే 80% పీపుల్ అంతా కూడా ఐటీకే వెళ్ళేవారు. సాఫ్ట్వేర్ అనేది వెళ్ళారండి. ఇప్పుడు అది కొంచెం తగ్గింది అక్కడ నుంచి. ఎందుకంటే పీపుల్ వాంటెడ్ స్టేబుల్ కెరియర్, ఒక లాంగ్ కెరియర్ కూడా, ఒక 60 ఇయర్స్ వరకు కూడా కెరియర్ ఉండాలి, ఇంత షార్ట్ టర్మ్ కెరియర్ కాకుండా అని ఎప్పుడైతే చూస్తూ ఉన్నారో సో అందరు కూడా ఇప్పుడు దీని వైపు కనిపిస్తుందండి. అంటే స్టేబుల్ కెరియర్ అంటే మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్, అంటే ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో మనకి బ్యాంక్స్ ఉంటాయి, ఏఎంసీస్ మీరు అన్నట్టుగా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఉంటుంది, స్టాక్ మార్కెట్ స్టాక్ బ్రోకింగ్ ఇండస్ట్రీ ఉంటుంది, వెల్త్ మేనేజ్మెంట్ ఎస్పెషల్లీ వెల్త్ మేనేజ్మెంట్ ఉంటుంది, అలానే మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది. సో ఈ విధంగా మెనీ ఫోల్డ్స్ లో ప్రైవేట్ బ్యాంకింగ్, ఈక్విటీ, ఇప్పుడు మీరు ఎన్ని ఐపీఓస్ వస్తున్నాయో చూడండి, చాలా ఐపీఓస్ వస్తున్నాయి, ఎస్ఎంఈస్, అలా ఐపీఓస్ మనకి కంటిన్యూస్ గా వస్తుంది. అంటే మర్చెంట్ బ్యాంకింగ్ కానీ ఇలాంటివి చాలా ఫ్యాసినేటింగ్ గా మనకి చాలా వరకు కనిపిస్తున్నాయండి. అలానే ఫైనాన్షియల్ ఎనలిటిక్స్ అని, ఈ ఫైనాన్షియల్ లో కూడా ఎనలిటిక్స్ జాబ్స్ ఇలాంటివన్నీ కూడా కెరియర్ ఆపర్చునిటీస్ అయితే ఈ మధ్య అందరూ కూడా వీటి మీద ఇంకొంచెం ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉన్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ అంతా కూడా యంగెస్ట్ పాపులేషన్ ఇండియాలో, తర్వాత ఇద్దరు బాగా సంపాదిస్తున్నారు, ఇన్కమ్ అనేది బాగా జనరేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని కూడా మనకేంటంటే ఏజ్ ఓల్డ్ ట్రెడిషనల్ ఏదైతే ఈ జెన్జీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అందులో ఇన్వెస్ట్ చేయట్లేదు. కొత్తగా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ కొత్తగా జాబ్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈక్విటీ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ, తర్వాత ఐపీఓస్ ఇలాంటివి ఎక్కువగా మాట్లాడుతున్నారండి. రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా మనకు కొంచెం తగ్గాయనే చెప్పొచ్చు. ఈ కొత్తగా వచ్చిన జెన్జీస్ అయితే మాత్రం ఇటువైపే వెళ్తూ ఉన్నారు. సో వీళ్ళకి తగ్గట్టుగా మన దగ్గర ప్రొఫెషనల్స్ ఉన్నారా అంటే లేరనే చెప్పొచ్చు అండి, ఖచ్చితంగా లేరు. ఎందుకంటే మొత్తం సిఎఫ్పీస్ మనం ఇండియాలో చూసుకుంటే 2000, ఈ మొత్తం ఇంత మొత్తం అంటే 140 కోట్ల జనాభా దేశంలో, అలానే మనకి ఆర్ఐఐస్ వీళ్ళందరూ కూడా ఒక 500-600 మంది ఉంటారు, అన్ని కూడా 1000-100లో ఉన్నారండి. సో ఇట్లా అంటే ఎంత డిమాండ్ ఉందో, ఎందుకంటే ఇంత మందికి మనం సర్వ్ చేయాలి అంటే ఇంతమంది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కానీ వాళ్ళకున్న డౌట్స్ ని క్లియర్ చేయడానికి కూడా దే నీడ్ సో మెనీ ప్రొఫెషనల్స్. ఎందుకంటే ఇదంతా కూడా చాలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది కదండి. అంటే మన దగ్గర ఇంకోటి ఏంటంటే ఇండియాలో పెద్దగా ఫైనాన్షియల్ లిటరసీ తక్కువ అండి. ఎంతమంది మాట్లాడుకున్నా మనకి 30% పాపులేషన్ కే పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ లిటరసీ ఉంటుంది. 70% ఇంకా పాపులేషన్ కి ఈ ఫైనాన్షియల్ లిటరసీ అంటే బ్యాంకింగ్ గురించి కానీ లేకపోతే ఈ రెపో రేట్లు, జీడిపిలు, తర్వాత టర్మ్ పాలసీలు, తర్వాత ఈ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఐపీఓస్ ఇంత డెప్త్ మనం ఎప్పుడు ఎక్కడ ఎడ్యుకేషన్ లో కూడా రాలా. అంటే ఇన్సూరెన్స్ కూడా కేవలం భారతదేశంలో 3-4% మాత్రమే ఉన్నారు. అవునండి, ఇప్పటికీ అది సింగిల్ డిజిట్ లోనే ఉంది. అంటే ఎంత మంది ఇంకా కవర్ అవ్వకుండా ఉన్నారో చూడండి, ఎంత మంది రిస్క్ లో ఉన్నారో.
సో అంటే దీని అంతటికి కారణం ఏంటంటే ప్రొఫెషనల్స్ తక్కువ ఉన్నారు. ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ చేసేవాళ్ళు, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసేవాళ్ళు, వాళ్ళకి గైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరికైనా ఒక గైడెన్స్ కావాలి కదండి. మనకి ఇప్పుడు ఎట్లా అయితే డాక్టర్స్ దేనికి దానికి సెపరేట్ గా ఎక్కడ పడితే అక్కడ మనకి ఉన్నారో, అలానే ఈ వెల్త్ మేనేజర్స్ కూడా ఎక్కడికక్కడ ఉంటే మీకు గైడెన్స్ అనేది ఉంటుంది. సో మేజర్ గా మనకేంటి ఎక్కువగా మెట్రోస్ లో అవైలబుల్ గా ఉంటారండి. హైదరాబాద్ తర్వాత లేకపోతే మనకి బెంగళూరు, ఇట్లా మీరు ఎక్కడైనా కావాలి అంటే మీకు ఫైనాన్షియల్ ప్లానర్స్ కానీ వెల్త్ మేనేజర్స్ కానీ. మరి బీ టౌన్ సంగతి ఏంటండి? అక్కడైతే ఇప్పుడు విజయవాడ కానీ వైజాగ్ కానీ లేకపోతే ఇలాంటి మనం సిటీస్కి వెళ్ళిపోతే అక్కడ అస్సలు ప్రొఫెషనల్స్ మనకి కనిపించరు. సో అలాంటి చోట్ల మనము ఏదైనా కొంచెం ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చండి. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ ఈజ్ దేర్. సో దానికి ఏంటంటే మనకి ఇలాంటి కోర్సెస్ అనేవి ఉన్నాయి. అంటే అందరికీ తెలిసింది ఏంటి, బీటెక్ తర్వాత కొన్ని కోర్సెస్ చేస్తారు. ఎందుకు చేస్తారు? సో దట్ దే కెన్ ఇంప్రూవ్ ద స్కిల్స్. ఒక డిగ్రీతో ఆగిపోకుండా, ఒక బీటెక్ తో ఆగిపోకుండా దానికి రిలేటెడ్ కోర్స్ చేస్తే వాళ్ళకి జాబ్స్ కెరియర్స్ బాగుంటాయని మార్కెట్ లో ఏదైతే ఎక్కువగా మనకి డిమాండ్ లో ఉందో ఆ కోర్సెస్ చేస్తారు. అలానే మరి ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్ లోకి రావాలి అంటే ఇక్కడ కూడా కొన్ని కోర్సెస్ ఉన్నాయండి. సో లైక్ మనకి చాలా మందికి తెలుసు మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్, అలానే మనకి డెరివేటివ్స్ కోర్సెస్ ఉన్నాయి, స్టాక్ మార్కెట్ కి సంబంధించిన NISM మాడ్యూల్స్ ఉన్నాయి, అలానే ఇప్పుడు కామన్ డెరివేటివ్స్ SIF ఎగ్జామ్ కూడా అందరూ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అలానే మనకి CWM అంటే చార్టెడ్ వెల్త్ మేనేజర్స్, అలానే CFP సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, ఇలాంటి కోర్సెస్ అన్ని కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయండి. సో దీంట్లో ఏంటంటే మనకి అంత అంటే ఎక్కువగా అంటే ఏమనుకుంటారంటే CA అంత కష్టమేమో అనుకుంటారు. ఏం లేదండి. ఒక నార్మల్ ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా అనుకున్నారు అంటే ఈ పర్టికులర్ కోర్సెస్ ని చదువుకోవచ్చు. ఈ పర్టికులర్ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. NISM ఎగ్జామ్స్ ఉంటాయండి. దీనికి ఏంటంటే ఓవరాల్ గా మనకి కొన్ని ఇండియా బేస్డ్ ఉన్నాయి. ఏవైతే ఈ CWM CFP ఇవన్నీ గ్లోబల్ సర్టిఫికేషన్స్. అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అనదర్ 150 కంట్రీస్ లో మీరు ఎక్కడైనా ఇప్పుడు వేరే కంట్రీస్ కి వెళ్ళిపోయి అక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, అక్కడ జాబ్స్ చేసుకోవాలంటే ఈ CWM CFP కోర్సెస్ కూడా గ్లోబల్ గా కూడా రికగ్నైజ్డ్. సో ఇలా గ్లోబల్లీ రికగ్నైజ్డ్ కోర్సెస్ గా మనకి మన ఇండియాలోనే కాకుండా బయటకు కూడా కంట్రీస్ లో వెళ్ళి జాబ్స్ చేసుకోవాలంటే ఇవి బాగా మనకి ప్రొఫెషనల్ గా బాగా యూజ్ అవుతాయి. అలానే ఇక్కడ కూడా మనం జాబ్స్ చేసుకోవాలి. లేదు మేడం నేను జాబ్ చేసుకుని నా ఓన్ ఇంట్రెస్ట్, నాకు నా ఇన్వెస్ట్మెంట్స్ ని మేనేజ్ చేసుకోవడానికి నాకు నాలెడ్జ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. లేదు మేడం నాకు అసలు జాబ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, నా ఓన్ గా ఏదైనా స్టార్ట్ చేసుకుంటాను, నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకుంటాను, కన్సల్టేషన్ స్టార్ట్ చేసుకుంటాను, సో ఈ విధంగా నేను అందరికీ కూడా ఫైనాన్షియల్ గా లేకపోతే అడ్వైజరీగా నేను అడ్వైజరీ సర్వీసెస్ స్టార్ట్ చేసుకుంటాను అనే వాళ్ళందరూ కూడా ఈ కోర్సెస్ అనేవి 3 రీజన్స్ తో చేసుకోవచ్చండి. వాళ్ళ ఓన్ నాలెడ్జ్, లేదు కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి, లేదు అంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళ ఓన్ గా ఈ కోర్సెస్ అనేవి యూజ్ అవుతాయి. సో దీనికి మళ్ళీ చాలా మంది అడుగుతూ ఉంటారు ఎలిజిబిలిటీ ఏంటి అనేది. ఎవరైనా చేయొచ్చండి. ఒక డిగ్రీ ఉంటే చాలు, 18 ఇయర్స్ అబోవ్ ఉంటే ప్రతి ఒక్కరూ ఈ డిగ్రీ ఏ బ్యాక్గ్రౌండ్ తో కూడా సంబంధం ఉండదండి. చాలా మంది ఏమనుకుంటారు, మేడం వీటికి ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలేమో, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మేము ఫెచ్ అవ్వలేమేమో, ఉండాలేమో, బీటెక్ అయితే బీటెక్ చేస్తే మాకు అస్సలు తెలియదు కదా అనుకుంటారు. అట్లా ఏం ఉండదండి. దిస్ ఈజ్ ఎనీవన్ క్యాన్ డూ. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. మీరు కొంచెం గానీ టైం గానీ స్పెండ్ చేసినట్లయితే ఈ స్టాక్ మార్కెట్స్, డెరివేటివ్స్, ఈ ఫారెన్ కరెన్సీ, తర్వాత మనకి ఈ పర్టికులర్ వింగ్ అంతా రిస్క్ మేనేజ్మెంట్, టాక్సేషన్, తర్వాత ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ ప్లానింగ్, ఇదేనండి సబ్జెక్ట్ అంతా కూడా. అదేం పెద్ద అంటే మనం డే టు డే చేసేదే. ఇప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనేది మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నా చేసుకోవాలా లేదా? మీ ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేసుకోవాలి, మీ రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి, మీ కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించుకోవాలి, ట్యాక్స్ అనేది మనమే మేనేజ్ చేసుకోవాలి. సో ట్యాక్స్ గురించి, సో ఇట్లా ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయండి. రిస్క్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్, ఇవే ఈ చుట్టూనే మనకి సబ్జెక్ట్ అంతా తిరుగుతుందండి. మీరంతా కూడా బాగా కనెక్ట్ అవుతాం. ఎందుకంటే డే టు డే చేసుకునే పనులే ఇవన్నీ. మనం ఇన్సూరెన్స్లు కడతాము, ఇన్వెస్ట్మెంట్లు చేస్తాము, ట్యాక్స్ ప్లానింగ్ చేసుకుంటాము, రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకుంటాము. ఇదే ఒక సబ్జెక్ట్ లాగా మీరు చదువుకోవచ్చు. సో దానికి సంబంధించి మేము 10 years నుంచి ఇందులో మేము ట్రైనింగ్స్ అవి ఇస్తూ ఉన్నాము. ఎవరైనా ట్రైనింగ్ తీసుకోవచ్చు. ట్రైనింగ్ తీసుకొని అక్కడ సర్టిఫికేషన్ కోసం వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు, బోర్డ్స్ ఉంటాయండి. సెబీ, NISM, ఈ సెబీ అంటే సెబీ ఈజ్ ఆథరైజ్డ్ దీస్ సర్టిఫికేషన్స్. సో సెబీ ఆథరైజ్డ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా NISM దగ్గరకు వెళ్ళి మనం అక్కడే రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్ లోనేనండి. అంటే ఎవరు కూడా అమ్మో ఇక్కడికి ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళి చదువుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, అలా ఏం లేదండి. అంతా ఆన్లైన్. మీరు ఎక్కడుంటే అక్కడే మీరు చక్కగా ఆన్లైన్ లో క్లాసెస్ ని మేము ప్రొవైడ్ చేస్తాం, ఆన్లైన్ లో చదువుకోవచ్చు.
ఎక్కడ పడితే అక్కడ సెంటర్స్ ఉంటాయండి, ఎన్ఎస్సి సెంటర్స్. సో ఎక్కడైనా మీకు ఆ సెంటర్లోనే మీరు ఎగ్జామ్స్ కూడా రాసేసుకోవచ్చు. సో ఈజీగా పాస్ అవ్వచ్చు. సో దీన్ని ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఎంబీఏ పెడితే ఎంతమంది మీకు జాబ్ కి ఇంటర్వ్యూకి పిలుస్తారండి? ఇట్ మే నాట్ బి. ఎందుకంటే కొన్ని లక్షల్లో ఎంబీఏ పీపుల్ ఉన్నప్పుడు మీది కూడా ఒక ఎంబీఏ అంతే. కానీ మీరు ఎప్పుడు ఎంబీఏతో పాటు నేను ఒక సిడబ్ల్యూఎం చేశాను, నేను ఒక ఎన్ఐఎస్ఎం డెరివేటివ్ సర్టిఫికేషన్ చేశాను, నేను ఒక ఫైనాన్షియల్ అనలిటిక్స్ కోర్స్ చేశాను, నాకు స్టాక్ మార్కెట్ కోర్స్ చేశాను అని ఒక్కసారి మీరు పెట్టండి ఎంబీఏతో పాటు, డెఫినెట్లీగా దే విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. అరే వీళ్ళు ఎంబీఏతో పాటు ఈ కోర్సెస్ కూడా ఎడిషనల్ గా చేశారు, వీళ్ళకి సెపరేట్ సర్టిఫికేషన్ ఉంది, సెపరేట్ నాలెడ్జ్ ఉంది అని చెప్పి డెఫినెట్ గా దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ కెరియర్ ఆపర్చునిటీస్ మీకు బ్యాంక్స్ లో ఉంటాయండి. ఇప్పుడు అన్ని బ్యాంక్స్ లో కూడా అంటే 500 బ్యాంక్స్ ఆర్ ఎక్నాలజింగ్ దిస్. ఈ వెల్త్ మేనేజర్స్ ని వాళ్ళని మాకు కావాలి, ఇలా ప్రొఫెషనల్ గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా వెల్కమ్ చేస్తున్నారండి ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా. ఆ తర్వాత ఏంటంటే మనకి ఎన్బిఎఫ్సిస్ లో జాబ్స్ వస్తాయి, స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్, ఏఎంసీస్ లో, బ్యాంక్స్ లో, ఇన్సూరెన్స్ కంపెనీస్ లో. అంటే చూడండి ఎన్ని ఆపర్చునిటీస్ మనకి, ఎన్ని కేటగిరీస్. అంటే ఇవన్నీ ఎప్పుడు పోయేవి కాదు కదండి. దీస్ ఆర్ ఆల్ ఆల్వేస్ విల్ బి దేర్. ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఉండాలి, స్టాక్ మార్కెట్ ఉండాలి, మ్యూచువల్ ఫండ్ ఉండాలి. ఎకానమీ ఉన్నన్ని రోజులు మీకైతే ఇప్పుడు బ్యాంకింగ్ లేకుండా అవ్వదు కదండి. సో బ్యాంకింగ్ పెనిట్రేషన్ ఎంత పెరిగిందో చూడండి. అలానే మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు దాదాపుగా 100 lakh crores ఏయుఎం ఇండస్ట్రీ, అంటే 100 lakh crores ఏయుఎం ని మేనేజ్ చేస్తుంది. అంటే ఎంతమంది ప్రొఫెషనల్స్ ఇందులో కావాలి. అలానే ఎంతో మంది ఎదురు చూస్తున్నారండి. అంటే ఎవరైనా హెల్ప్ చేస్తే బాగున్ను, మనకి ఏదైనా గైడెన్స్ ఇస్తే బాగున్ను. ఎందుకంటే ఇవన్నీ చూసి చాలా డిస్టర్బ్ అవుతున్నారు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, స్కామ్స్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇలా డబ్బులు చాలా మంది పోగొట్టుకున్నారు ట్రేడింగ్ లో కూడా. సో ఇలా కాకుండా ఎవరైనా ప్రొఫెషనల్స్ కొంచెం గైడెన్స్ ఉంటే బాగుంటుందని అందరూ రికగ్నైజ్ చేశారండి. అప్పట్లో కొంచెం మేబీ రికగ్నిషన్ లేకపోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక అడ్వైజరీ దగ్గరకు వెళ్దాము, ఒక ఎక్స్పర్ట్స్ దగ్గరకు వెళ్దాము, వాళ్ళ దగ్గరకు వెళ్ళి తెలుసుకొని ఇన్వెస్ట్ చేద్దాము అనేదైతే చాలా వరకు మేము ఆ చేంజ్ అయితే క్లయింట్స్ లో కనిపించిందండి. సో వాళ్ళు ఓన్ ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు, మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనకేది సూటబుల్ అవుతుందో అనేది అక్కడికే వెళ్ళి తెలుసుకుందాము. సో దట్స్ వాట్ వి సే దట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ opportunities are there in this area. Right. Thank you so much, Madhuri Reddy garu. Thank you.